ఇక మావోయిస్టులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో భారీగా ఎన్కౌంటర్ జరిగింది. సుక్మా జిల్లాలో పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పులో సుమారు 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నట్లుగా సమాచారం. ఇక సంఘటనా స్థలం వద్ద AK-47తో సహా ఇతరేతర ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. బీజాపూర్ జిల్లాలో భారీగా ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరగగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది మరణించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా AK-47 లాంటి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి. తెలంగాణ సరిహద్దు ప్రాంతం, ఇటు సుక్మా జిల్లా బీజాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో దక్షిణ బస్తర్, బీజాపూర్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన దక్షిణ బస్తర్ తో పాటుగా సుక్మా జిల్లా కుంట ప్రాంతం, దాంతో పాటుగా కుంట ప్రాంతం తెలంగాణకి సరిహద్దు ప్రాంతం. చెర్ల వెంకటాపురం వాజేడు పక్కనే ఆనుకుని ఉంటుంది. దాదాపు 10-15 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తే కుంట నుంచి చెర్ల ఛత్తీస్గఢ్ చెర్ల బార్డర్ వస్తుంది, తెలంగాణ బార్డర్. దాంతోపాటు సుక్మా జిల్లాలో కూడా సుక్మా జిల్లా కుంట కిష్టారం అడవుల్లో మాత్రానికి తెల్లవారుజాము నుంచి కూడా ఇటు భద్రతా బలగాలు కూడా మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరుపుకుని ఇక్కడ ఈ సుక్మా జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో సుమారు 12 మంది మృతి చెందారు. కుంటా ఏరియా సంబంధించిన కార్యదర్శి, దాదాపు కుంటా ఏరియా కార్యదర్శి మంగుతో పాటుగా ఏరియా ACM కమిటీ హితేష్ కూడా మృతి చెందారు. మరికొంతమంది కీలక మావోయిస్టులు అతనితో పాటు ఉన్న ఏరియా కమిటీ దళం కూడా పూర్తిగా తుడిచిపెట్టకపోయిందంటూ మాత్రానికి సుక్మా జిల్లా SP కిరణ్ చౌహాన్ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోపక్క దానికి అనుకుని దక్షిణ బస్తర్ అంటే బీజాపూర్ జిల్లాలో కూడా మరో ఎన్కౌంటర్ జరిగింది. అంటే ఈ 2 ఎన్కౌంటర్లు కూడా తెలంగాణ ఇటు సుక్మా జిల్లా బీజాపూర్ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతం దక్షిణ బస్తర్ ప్రాంతం అనేది కుంట కిష్టాపురం, దాంతో పాటుగా దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో పూర్తిగా తెల్లవారుజాము నుంచి కూడా మావోయిస్టులకు భద్రతా బలగాలు DRG డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పోలీసులు, బీజాపూర్ జిల్లా డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పోలీసులతో పాటు భద్రతా బలగాలతో పాటుగా కిష్టాపురం అంటే సుక్మా జిల్లా సంబంధించిన DRG జవాన్లు కూడా పూర్తిగా కుమ్మింగ్ ముమ్మరం చేశారు. దాదాపు ఈ 3 ప్లాట్ల బలగాలు కూడా పూర్తిగా కుమ్మింగ్ ముమ్మరం చేయడంతో ఉదయం తెల్లవారుజామున 5:30 గంటలకు కుమ్మింగ్ ప్రారంభమైంది. పొద్దుపూట 8:30-9 గంటల ప్రాంతంలో తొలుత అడపదడప ఎదురు కాల్పులు చేసుకుని ఎదురు కాల్పులో సుమారు 10 మంది మావోయిస్టులు మృతి చెందారని చెప్పారు. ఆ తర్వాత మొత్తం 12 మంది మావోయిస్టులు కిష్టారం ఏరియా సంబంధించిన కమిటీ మొత్తం కూడా పూర్తిగా తుడిచిపెట్టింది. బీజాపూర్ జిల్లా దక్షిణ బస్తర్ సంబంధించిన ఏరియాలో 2 మావోయిస్టులు మృతి చెందారు. మొత్తం ఓవరాల్ గా 14 మంది మావోయిస్టులు కూడా ఈ ఘటనలో మృతి చెందిన పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా ఈ ఘటనకు సంబంధించి దాదాపు బీజాపూర్ ఏరియా సంబంధించిన ఇటీవల కాలంలో బీజాపూర్ బస్తర్ ప్రాంతానికి సంబంధించిన IG సుందర్ రాజు కూడా బీజాపూర్, దాంతోపాటు సుక్మా జిల్లాలో, దాంతోపాటుగా ఏరియాలో పూర్తిగా రానున్న 10-15 రోజుల్లో పూర్తిగా మావోయిస్టుల కార్యకలాపాలు కూడా పూర్తిగా మట్టు పెడతామని చెప్పేసి 2 రోజుల క్రితమైన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే ఈ రోజు కూడా సుక్మా జిల్లా కిష్టారం కుంట ఏరియా కమిటీ పూర్తిగా తుడిచిపెట్టబోతుంది. దాంతోపాటు పక్కనే మరో ఏరియా కమిటీ కూడా పూర్తిగా ఈ దళాన్ని 2 దళాలను కూడా పూర్తిగా తుడిచిపెట్టిపోయిందని చెప్పేసి ఒక పక్క కిరణ్ చౌహాన్ సుక్మా జిల్లా SP కిరణ్ చౌహాన్ చెప్తున్న పరిస్థితి కూడా ఈ ఘటనలో సంబంధించింది కూడా కిష్టారం ఏరియా అంటే కుంట ఏరియా కార్యదర్శి మంగ్తుతో పాటుగా ACM కాడర్ అంటే డివిజన్ సంబంధించిన ఏరియా కార్యదర్శి మంగ్తుతో పాటుగా ACM సభ్యుడు హితేష్ కీలక సభ్యుడు కూడా మృతి చెందినట్టు చెప్తుంది. ఈ ఘటనలో 2 ఘటనలకు సంబంధించి 2 ఎన్కౌంటర్లకు సంబంధించి కూడా ఒక AK-47తో పాటు ఇన్సాఫ్ రైఫిల్స్, దాంతో మందుగుండు సామాగ్రి, దాంతో పాటుగా మిగతా మావోయిస్టు పార్టీ సాహిత్యం మందుగుండు సామాగ్రి కూడా పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్టు కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. మరోపక్క ఇటు కిష్టారం కుంట ఏరియా పరిస్థితుల్లో అటవీ ప్రాంతాల్లో కూడా కూంబింగ్ కూడా ముమ్మరం చేసినట్టు పరిస్థితి. మరోపక్క బీజాపూర్ జిల్లా సంబంధించింది దక్షిణ బస్తర్ ఏరియాలో అటవీ ప్రాంతాల్లో కూడా కూంబింగ్ కూడా ఇంకా ముమ్మరం చేస్తున్నట్టు కూడా పోలీసులు భద్రతా బల ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఓవరాల్ గా ఇప్పటికే మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అంటే ఈ 2026 మార్చి 31 తేదీ కల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో పాటుగా చుట్టుపక్కల మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, దాంతో పాటుగా 16 రాష్ట్రాల్లో అయితే మావోయిస్టు పార్టీ విస్తరించిందో ఈ పార్టీని మావోయిస్టు పార్టీని మార్చి 2026 సంవత్సరం మార్చి 31 కల్లా భారతదేశంలో మావోయిస్టు రహిత భారతదేశం చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన ప్రకటనకు భద్రతా బలగాలు కూడా కూంబింగ్ కూడా ముమ్మరం చేస్తున్నాయి. దాంతో పాటుగా ప్రతిగా స్పందిస్తున్న పరిస్థితుల్లో ఒక పక్క పార్టీ కూడా మావోయిస్టు పార్టీ కూడా కీలక నేతలు కూడా వయభారంతో ఇప్పటికే లొంగిపోయిన పరిస్థితి. మరి కొంతమంది ఎన్కౌంటర్లు కూడా మృతి చెందినట్టు కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో హిడ్మా కూడా ఎన్కౌంటర్ జరిగింది. నిన్న మొన్న 2-3 రోజుల సంది కూడా ఒక ప్రచారం కూడా జరుగుతుంది. హిడ్మా స్థానంలో PLJ బెటాలియన్ సంబంధించిన నెంబర్ 1 బెటాలియన్ కి నేతృత్వం వస్తున్న బర్సే దేవ కూడా ఈ రోజు కానీ రేపు కానీ తెలంగాణ DGP ఎదుట లొంగిపోయే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తున్నా. ఆయనతో పాటు దాదాపు సుమారు 15 మంది కీలక మావోయిస్టులు అంటే ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలకు సంబంధించిన కీలక మావోయిస్టులు సుక్మా జిల్లా సంబంధించిన
కీలకమైన మావోయిస్టులు కూడా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయే అవకాశాలను కూడా వార్తల్లో కూడా ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఉదయం తెల్లారుజామున సుక్మా జిల్లా ఇటు కుంట అటవీ ప్రాంతంతో పాటు కిష్టారం అటవీ ప్రాంతం దాంతో పాటు దక్షిణ బస్తర్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కలకలం సృష్టిందని చెప్పవచ్చు. మేము రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.